ప్రకృతి అంటే ఆకుపచ్చని హరితవనాలు, అలరించే అందమైన అడవులు. కో అంటే కో అనే కొండకోనలు, పరవశింపచేసే పర్వత శ్రేణులు, గలగల పారే సెలయేళ్లు, పరుగులు తీసే వాగులు వంకలు, ఉప్పొంగి సాగే నదీనదాలు, సువిశాల సప్త సముద్రాలు, కిలకిల నగవుల పక్షుల సొంపులు, మందలుగా సాగే మృగాల గుంపులు, అబ్బురపరిచే అపురూప లోయలు, మైమరిపించే పచ్చని మైదానాలు. పరమాత్మ సృష్టించిన ప్రకృతి సమస్త జీవకోటికి ప్రాణదాత, మానవజాతికి ఆరోగ్య ప్రదాత, జీవన మనుగడకు మహాదాత. కాని నేటి ఆధునిక మానవుడు అజ్ఞానంతో, అహంకారంతో అడవులను నిర్దాక్షిణ్యంగా నరికివేసి పొగలు గ్రక్కే ఫ్యాక్టరీలను స్థాపిస్తున్నాడు. అందచందాల కొండలను పిండిచేసి భవంతులను, రోడ్లను నిర్మిస్తున్నాడు. మంచినీటి నదులలో విషపదార్థాలను కలిపి పవిత్ర నదులతో పరిహాసమాడుతున్నాడు. సముద్ర జలాలలో క్రూడాయిల్ నింపి కర్కశంగా కలుషితం చేస్తున్నాడు. సమాచారం సౌలభ్యం కోసం సెల్ టవర్లు నిర్మించి హైపవర్ సిగ్నళ్లతో పక్షుల ప్రాణాలు తీస్తున్నాడు. ప్రాణధార అడవులను అంతరింపచేసి అడవి మృగాలను వెంటాడి వేటాడుతున్నాడు. పంటలు పండే మైదానాలను ఆక్రమించి మానవ నగరాలు నిర్మిస్తున్నాడు. సుందర లోయలను లోబరుచుకుని ప్రాణసంకటమైన ప్రాజెక్టులు కడుతున్నాడు. ఆధునిక మానవుని ఆరాచకాలతో నేడు ప్రాణాలు కాపాడే ప్రకృతి వికృతమై విలయతాండవం చేస్తున్నది. అతివృష్టితో అలజడి సృష్టిస్తున్నది. అనావృష్టితో కరువు కోరలు చాస్తున్నది. మానవుడి మనుగడే ప్రశ్నార్థకమవుతున్నది. ఇకనైనా మనుషులమైన మనం కళ్ళు తెరచి రాబోయే ప్రళయాన్ని అంచనా వేద్దాం. ప్రకృతి విధ్వంసాన్ని విచక్షణతో అరికడదాం. పంచభూతాత్మకమైన ప్రకృతిని పరిరక్షించి మన ప్రాణాలను కాపాడుకుందాం.